12కు స్టార్ట్ అవుతున్నాను, మళ్ళీ 12కు వస్తున్నాను. సో ఫస్ట్ మనకు గంట 5/11 అంటే గంట దాటిందంటే ఇక్కడ రాదు, ఇక్కడ ఆన్సర్ వస్తుంది, ఇక్కడ ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది. 11 నుంచి 12 మధ్యలో ఎగ్జాక్ట్ గా 11కి వస్తుంది. 1 hour 5/11 into 10 అంటే 10 hours, 10 5s are 50 minutes, 50/11 ఇక్కడ ఒకటి వస్తుంది, రైట్. 10:50/11 అంటే 4/6/11 ఇంటూ 11 వేసుకున్నాం అనుకోండి, ఇంటూ 11 వేసుకుందాం, 10 బదులు 11 వేసుకుందాం, ఇంటూ 11 55 minutes ప్లస్ 5 minutes 11 to 12 ఇక్కడ వస్తుంది, రైట్. ఆర్ యు ఆల్ విత్ మీ? అంటే మొత్తం 12 గంటల్లో ఒకసారి రావట్లేదు, మిగతా అన్ని పొజిషన్స్ దగ్గరకు వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 11 సార్లు కోయిన్సైడ్ అవుతుంది, 11 సార్లు కోయిన్సైడ్ అవుతుంది. అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. 12 గంటల క్లాక్ లో కోయిన్సిడెన్స్ ఎప్పుడవుతుంది? 12 గంటల క్లాక్ లో కోయిన్సిడెన్స్ 11 సార్లు అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? 12 గంటల క్లాక్ లో అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి? 11 times. అంటే 24 గంటల్లో ఎన్నిసార్లు కోయిన్సిడెన్స్ అవుతుంది? 22 times. అదే 48 గంటల్లో ఎన్నిసార్లు కోయిన్సిడెన్స్ అవుతుంది? 44 times. లాజికల్ గా ఆలోచిస్తే మనకు చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. 12 గంటల్లో కోయిన్సిడెన్స్ అయ్యేది 11 సార్లు, 24 గంటల్లో కోయిన్సిడెన్స్ అయ్యేది, రైట్, 22 times. 48 hours లో మనకు కోయిన్సిడెన్స్ అయ్యేది 44 times. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చాలా ఎగ్జామ్ లో ఇది అడిగారు కూడా. 12 గంటల టైంలో ఎన్నిసార్లు కోయిన్సిడెంట్ అవుతుంది? 11 సార్లు. 24 గంటల్లో ఎన్నిసార్లు కోయిన్సిడెంట్ అవుతుంది? 22 సార్లు. 48 గంటల్లో లాజికల్ గా ఆలోచిస్తే చాలు. 12 నుంచి 1 మధ్యలో రావట్లేదు, ఎందుకంటే గంట 5/11 గంట తర్వాత 5/11 నిమిషాల తర్వాత కోయిన్సిడెన్స్ అవుతుంది. సో అక్కడ లేదు, మిగతా 11 సార్లు ఉంది. లాజిక్ అర్థమైంది కదా సార్?